నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్లో కలకలం రేపిన అఫ్జల్గంజ్ కాల్పుల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. 10 ప్రత్యేక బృందాలతో హైదరాబాద్ సహా రాయ్పూర్, బీహార్తో పాటు అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కాల్పులు జరిపింది బీహార్కు చెందిన అమిత్ కుమార్ ముఠాగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. బీదర్లో దోపిడీకి పాల్పడి అక్కడ ఇద్దరిపై కాల్పులు జరిపి నగరంలోకి ప్రవేశించి ఇక్కడ నుంచి రాయ్పూర్ మీదుగా పారిపోవాలని ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. దొంగలు హైదరాబాద్కి ఎలా చేరుకున్నారనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. కాల్పులు జరిపిన ముఠా బీహార్ పారిపోయిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఈ ముఠాలో ప్రధానంగా అమిత్ కుమార్ కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. అతనిపై బీహార్లో దోపిడీ, దొంగతనం వంటి పలు కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సిసిఎస్ టాస్క్ ఫోర్స్, శాంతి భద్రతల విభాగం పోలీసులు నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. బీహార్ పోలీసులను సంప్రదించి నగర పోలీసు ఉన్నతాధికారులు అమిత్ కుమార్ నేరాల చిట్టా గురించి ఇప్పటికే తెలుసుకుంటున్నారు. అమిత్ ముఠా బీదర్లో ఏటీఎం డబ్బులు నింపేందుకు వచ్చిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి నగదుతో ద్విచక్ర వాహనంపై పరారై హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. అఫ్జల్గంజ్ నుంచి ప్రైవేటు ట్రావెల్స్ లో రాయ్పూర్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ట్రావెల్స్ సిబ్బంది బ్యాగులు తనిఖీ చేయటం, కట్టల కొద్దీ డబ్బులను చూసి అనుమానంతో ప్రశ్నించడంతో నిందితులు ఒకరిపై 2 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో నిషేధిత జాబితా నుంచి భారీగా భూములు తొలగించినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ధాన్యం కొనుగోలుకు 700 కోట్ల రూపాయల రుణం తీసుకోవడంపై ఆమోదం, అలాగే ఏపీ మార్క్ఫెడ్కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు కేబినెట్ ఓకే చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆర్టీజీఎస్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. తోటపల్లి బ్యారేజీపై మినీ హైడల్ ప్రాజెక్టు నిర్మాణాలకు, అలాగే కడప జిల్లా సీకే దిన్నెలో 2595 ఎకరాల బదిలీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలోని 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి కేబినెట్ అంగీకరించింది. విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారానికి ఊతమిచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఇందుకోసం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ రంగంలో విశాఖ ఉక్కు ప్రధానమైన సంస్థ అని చెప్పారు. విశాఖ ఉక్కు పోర్టు ఆధారిత స్టీల్ ప్లాంట్ అని, ఈ పరిశ్రమను ఏళ్ల తరబడి సమస్యలు వేధిస్తున్నాయని అన్నారు. విశాఖ ఉక్కుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తుందని, త్వరలో 2 బ్లాస్ట్ ఫర్నేచర్లు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు అందుబాటులోకి వస్తాయని, ముడి సరుకు సరఫరా కోసం ఎన్ఎండిసితో చర్చిస్తున్నామని వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్లో విశాఖ ఉక్కు కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఉక్కు అవసరాలు తీరడంలో విశాఖ స్టీల్ ప్లాంట్ది కీలక పాత్ర అని కొనియాడారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో పాటు కార్మికులకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖ దుర్గగుడి వద్ద అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయంటూ పలువురు భక్తులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేశారు. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత లోపించిందని, త్రాగునీరు కూడా లేదని విమర్శించారు. అసలు ఈ ఆలయానికి ఈవో ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటివి చూడాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీంతో ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఈ సమస్యలపై ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. భక్తులకు క్షమాపణలు చెప్పారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా విషయంలో తొలుత సెక్షన్ 3 పైనే వాదనలు వినేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నిర్ణయించడం తెలంగాణ విజయమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ట్రైబ్యునల్ ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్రైబ్యునల్ నిర్ణయంతో భవిష్యత్తులో రాష్ట్రానికి కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృష్ణా గోదావరి జలాల వాటాల కేటాయింపుల్లో జరిగిన అన్యాయమే ప్రధాన కారణమని అన్నారు మంత్రి ఉత్తమ్. కానీ 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారి ఏపీ తెలంగాణల మధ్య జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ పణంగా పెట్టారని దుయ్యబట్టారు. ఉమ్మడి ఏపీకి బచావత్ ఇచ్చిన 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయింపులకు కేసీఆర్ అంగీకారం తెలిపారని గుర్తు చేశారు. అది సరైన నిర్ణయం కాదని అన్నారు ఉత్తమ్. రాష్ట్రంలో కృష్ణా పరివాహకం 68.5% ఉండగా ఆ మేరకు 555 టీఎంసీలు దక్కాల్సి ఉందని అన్నారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాశారని దుయ్యబట్టారు. కృష్ణా బేసిన్లో పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతలు తదితర ట్రైబ్యునల్ నుంచి నీటి కేటాయింపులు లేని అనేక ప్రాజెక్టులు ఉన్నాయని గుర్తు చేశారు. కనీసం ఈ ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జలసంఘం, కృష్ణా బోర్డులకు అందజేసి నీటి కేటాయింపులు దక్కేలా చూడడంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యారని అన్నారు. తద్వారా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడి ఐటీఈతో తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుల సమక్షంలో ఈ ఒప్పందం పూర్తయింది. అందులో భాగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పాఠ్యాంశాలను స్కిల్ వర్సిటీ ఉపయోగించుకోనుంది. ఈ మేరకు స్కిల్ వర్సిటీ వీసీ, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ మధ్య ఒప్పందం కుదిరింది. సింగపూర్ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణన్తో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్యం, నిర్మాణంపై వారు చర్చించారు. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆయా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ భేటీలో పాల్గొన్నారు. చేవెళ్ల నియోజకవర్గం షాదాబ్లో నిర్వహించిన రైతు దీక్షలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులు 6 గ్యారెంటీలని చెప్పి 1/2 గ్యారెంటీలు మాత్రమే అమలు చేశారని ఎద్దేవా చేశారు. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టారని ఆయన ఆరోపించారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1.67 కోట్ల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయల చొప్పున 30,000 రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని చెప్పారు. ఒక్కో రైతుకు ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడ్డారన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేశామని నిరూపిస్తే రాజీనామా చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ సవాల్ విసిరారు. గతంలో కాంగ్రెస్ నేతలు రైతు బంధుకు అడ్డుగా పిటిషన్ వేశారని ఆరోపించారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ మహిళలు, రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, భారాస నేతలు శ్రీనివాస్ గౌడ్, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం హైదరాబాద్ నుంచి ఏపీకి షిఫ్ట్ అయింది. 2 రోజుల క్రితం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే యూనివర్సిటీలోకి తనను అనుమతించకపోవడంతో మంచు మనోజ్ అక్కడ రచ్చరచ్చ చేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు, మనోజ్ బౌన్సర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో 3 కేసు నమోదైంది. మరోవైపు తనపై, తన భార్యపై దాడికి దిగారంటూ మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు పిఏతో పాటు మోహన్ బాబు యూనివర్సిటీలోని 8 మంది సిబ్బందిపై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్గా వ్యవహరించిన సునీల్ కుమార్ పై కూటమి సర్కారు ఫోకస్ పెట్టింది. ఆయన గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ కుమార్ పై ఉన్న ఆరోపణల విచారణ కోసం ప్రత్యేకంగా విచారణ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ అథారిటీలో 2 విచారణ అధికారులను నియమించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా ఈ అథారిటీలో విచారణ అధికారులుగా వ్యవహరిస్తారు. సునీల్ కుమార్ పై విచారణ పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో అనుమానితుడిగా భావిస్తూ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ముంబై పోలీసులు స్పష్టతనిచ్చారు. బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తికి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదని వెల్లడించారు. నిందితుడి కోసం గాలింపును ముమ్మరం చేశామని అన్నారు. గురువారం తెల్లవారుజామున 2:30 సమయంలో బాంద్రాలోని సైఫ్ నివాసంలో దాడి ఘటన చోటు చేసుకుంది. సైఫ్, అతడి కుటుంబ
సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు. సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారయ్యాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి నిందితుడి ఫోటోను రిలీజ్ చేశారు. అతడిని పట్టుకునేందుకు సుమారు 20 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద అతడి చివరిసారి కనిపించాడని పోలీసులు తెలిపారు. ఘటన తరువాత అతడు వసాయి విరార్ అనే ప్రాంతాల వైపు లోకల్ ట్రైన్లో ప్రయాణం చేసినట్లు అనుమానిస్తున్నారు. సైఫ్ ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు తాజాగా వెల్లడించారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మారుస్తున్నట్లు చెప్పారు. ఆయన నడవగలుగుతున్నారని, సాధారణ భోజనం తీసుకుంటున్నారని, మాట్లాడుతున్నారని చెప్పారు. ఇక గతంలో పలువురు ప్రముఖులపై మాఫియా గ్యాంగులు దాడులకు పాల్పడిన ఘటనలు జరగడంతో ఇది కూడా అటువంటిదేనా అనే కోణంలో అనుమానాలు వెలువెత్తుతున్నాయి. అయితే వాటిని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి యోగేష్ కదం తోసిపుచ్చారు. సైఫ్ దాడి వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. దీనిలో క్రిమినల్ గ్యాంగుల ప్రమేయం లేదనే అనుమానిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. సంకల్ప పత్ర పార్ట్ 1 పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణీలకు 21,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లను 500 రూపాయలకే ఇస్తామని చెప్పారు. ఇక మహిళా సమృద్ధి యోజన క్రింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తామన్నారు. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కూడా యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ను కూడా అమలు చేస్తామన్నారు. దీనికి అదనంగా 5 లక్షల రూపాయల ఆరోగ్య కవరేజీ కూడా ఉంటుందన్నారు. అంతేకాకుండా 60 నుంచి 70 ఏళ్ల వయోవృద్ధులకు 2,500 రూపాయల పెన్షన్ ఇస్తామని, 70 ఏళ్లు పైబడిన వారికి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. అలాగే జేజే క్లస్టర్లో అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు. అన్నిటికీ మించి సంక్షేమ పథకాల అమలులో వస్తున్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కూడా చేపడతామన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకి భారతదేశంలో ఆటో రంగం అభివృద్ధికి, మధ్యతరగతి ప్రజల కలను నెరవేర్చడానికి ఎంతో సహకారం అందించారని అన్నారు. భారత్ పెట్టుబడులకు స్వర్గధామమని చెప్పారు. మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలి అనుకునే ప్రతి ఇన్వెస్టర్కి భారతదేశం అత్యుత్తమ గమ్యస్థానంగా ఉంటుందని అన్నారు. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025ను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రీన్ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారతదేశం దృష్టి సారిస్తోందన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశంలో ఆటో పరిశ్రమల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇది ఈ దశాబ్దం చివరికి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 8 రెట్లు పెరుగుతాయని అన్నారు. 5 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్రేమ్ 2 పథకం క్రింద 8,000 కోట్ల రూపాయలకు పైగా సబ్సిడీగా ఇచ్చామని ప్రధాని పేర్కొన్నారు. దీంతో 16 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీలోనే 1,200 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు భారతదేశంలో నాణ్యమైన రోడ్లు లేకపోవడంతో ప్రజలు కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోయేవారని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతోందని, కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. మెడ నొప్పితో ఆయన బాధపడుతున్నాడని, ఉపశమనం కోసం ఇంజెక్షన్ కూడా తీసుకున్నాడని చెప్పారు. ప్రస్తుతం కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్లో 5 టెస్టుల్లోనూ కోహ్లీ ఆడాడు. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయడం మినహా మిగిలిన అన్ని టెస్టుల్లో కోహ్లీ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లో ఆడాలని కోహ్లీకి మాజీలు సూచించారు. దీంతో సొంత జట్టు ఢిల్లీ తరపున కోహ్లీ ఆడతాడనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో కోహ్లీ నుంచి తమకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని డీడీసీసీఏ కార్యదర్శి అశోక్ వర్మ ఇటీవల తెలిపారు. దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యతను ఇచ్చే విషయాన్ని ముంబై క్రికెటర్లను చూసి కోహ్లీ నేర్చుకోవాలని కూడా వ్యాఖ్యానించారు. అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను పాకిస్తాన్ కోర్టులో శుక్రవారం చుక్కెదురైంది. అవినీతి కేసులో ఆయనను నేరస్తుడిగా పేర్కొంటూ పాకిస్తాన్ కోర్టు ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా ఈ కేసులో 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవించడంతో పాటు 1 మిలియన్ పాకిస్తానీ రూపాయల జరిమానా, ఆయన భార్య 5 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది.
ఆగస్టు 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్ కస్టడీలోనే ఉన్నారు. ఆయనపై దాదాపు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. ఆల్ ఖదర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీతో పాటు మరో 6గురు 50 బిలియన్ పాకిస్తానీ రూపాయల అవినీతికి పాల్పడ్డారని, దేశ సంపదను దోచుకున్నారని పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో 2023 డిసెంబర్లో కేసు నమోదు చేసింది. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న 16 మంది భారతీయులు కనిపించకుండా పోయినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. అలాగే ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్లు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కో తరపున 126 మంది భారతీయులు పాల్గొన్నట్టు సమాచారం ఉంది. అందులో 96 మంది సైన్యం నుంచి బయటకు వచ్చారు. కొందరు స్వదేశానికి తిరిగి వచ్చారు. మరికొందరు రష్యా దళాలతో పనిచేయడం లేదు. ఇక 18 మంది ఇంకా సైన్యంలోనే పనిచేస్తున్నారు. వారిలో 16 మంది ఆచూకీ లభించడం లేదు. దీంతో రష్యా వారిని మిస్సింగ్ కేటగిరీలో చేర్చింది. అలాగే ఇప్పటి వరకు యుద్ధంలో పోరాడుతూ 12 మంది మరణించారు అని జైస్వాల్ వెల్లడించారు. మిగిలిన వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని వస్తున్న వార్తలపై మిషెల్ టీం స్పందించింది. వారి వైవాహిక జీవితంపై నిరాధార వార్తలు వ్యాప్తి చేయొద్దని కోరింది. ఒబామా దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారని తెలిపింది. అయితే ట్రంప్ వ్యవహార శైలి, గతంలో ఒబామా కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, జాతి ఆధారంగా చేసిన విమర్శలు మిషెల్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. అందువల్లే ఆ కార్యక్రమానికి ఆమె దూరంగా ఉంటున్నారని మిషెల్ టీం వెల్లడించింది. ట్రంప్ వ్యాఖ్యలను ఒబామా సతీమణి మిషెల్ తీవ్రంగా పరిగణించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆయనను తాను ఎప్పటికీ క్షమించనని తెలిపినట్టు చెబుతున్నాయి. అయితే గత కొంతకాలంగా వివిధ కార్యక్రమాలకు మిషెల్ లేకుండా బరాక్ ఒబామా ఒంటరిగా హాజరవడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఇటీవల జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి కూడా మిషెల్ హాజరు కాకపోవటం, ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆమె దూరంగా ఉంటున్నారని వార్తలు రావడంతో ఒబామా దంపతులు విడాకులు ఖాయమైనట్టు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. అయితే ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మిషెల్తో పాటు మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి, కాంగ్రెస్ నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెస్ వంటి ఇతర ప్రముఖులు కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య సయోధ్య కుదిరింది. ఇందుకోసం అమెరికా, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి. ఈ ఒప్పందంలో భాగంగా బందీలను విడుదల చేయడానికి ఇరు వర్గాల మధ్య ఒప్పందం చివరి దశకు చేరుకుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి అడ్డుగా మారిన చిక్కులను మధ్యవర్తులు తొలగించినట్లు ఇజ్రాయెల్లోని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే కేబినెట్ సమావేశం అనంతరం ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం సమావేశమవుతోంది. కేబినెట్ ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే ఆదివారం నుంచి ఇది అమలు కావచ్చని తెలుస్తోంది. బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. తరువాత పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ముగించేందుకు నిబంధనలు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఒప్పందం విషయమై ఇప్పటికే బందీల కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇది మార్నింగ్ న్యూస్. స్టే ట్యూన్ టు ఆదాన్.